దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము, మనము ఎలాంటి గొర్రెలము. చివరి భాగానికి వచ్చేసామండి. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఈరోజు చివరి భాగాన్ని ధ్యానించుకునే కృపను దేవుడు సమయాన్ని మనకిచ్చాడు. ఈరోజు మరి ఆ యొక్క వాక్య భాగాన్ని కూడా మనందరం కలిసి చదువుకుందాం. హెస్కేలు గ్రంథము 34వ అధ్యాయము 4-5 వచనాలని మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము కలిగిన వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలి వేసిన వాటిని మరలా తోరుకుని రారు, తప్పిపోయిన వాటిని వెతగరు. అంత మాత్రమే కాక కఠిన మనస్కులే బలాత్కారముతో వాటిని ఏలుతున్నారు. కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను అని దేవుని వాక్యము గత 3 వారాలుగా మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. గత 2-3 వారాలుగా ఈ యొక్క వాక్య భాగములని 4 అంశాలని మీ ముందుకు నేను తీసుకువచ్చాను. మొదటి అంశం ఏంటంటే, మన కాపరి ఎలాంటి వాడు, ఆయన ఎంత మంచి కాపరో మనం ధ్యానించుకున్నాం. రెండవదిగా మనం ఎలాంటి గొర్రెలము అనేది 7 విషయాలని మీ ముందుకు తీసుకొచ్చాను. గత 2 వారాలు 5 విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను. మరి 2 విషయాలని ఈరోజు ధ్యానించుకుందాం. మూడవ అంశం ఏంటంటే, కాపరి పట్ల మనము చేయవలసినది ఏమిటి, ప్రభువు కాపరిగా మన జీవితంలో లేకపోతే వచ్చే నష్టం ఏంటో ఈరోజు ఈ యొక్క వాక్య భాగాన్ని దేవుని యొక్క కృపను బట్టి మనం ముగించుకుందామండి. ఐదవ గొర్రె లక్షణాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. మనము కాపరులు లేని గొర్రెలుగా ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పరిస్థితి ఇలా ఉందని తెలిసి యేసు ప్రభు ఆ యొక్క పరలోకము నుండి భూలోకానికి వచ్చి ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనములో ఏం వ్రాయబడి ఉందంటే, ఆయన ఆ జన సమూహాన్ని చూశారంట. వారు కాపరులు లేని గొర్రెల వలె చెదిరి ఉందన్న వారి మీద ఆయన కనికరపడి అక్కడున్న వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడంట యేసయ్య. చూడండి, ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన సేవలో అనేకమైన పట్టణాలకు ప్రయాణిస్తూ, అనేకమైన గ్రామాలకు వెళుతూ, సమాజ మందిరములు బోధిస్తూ, పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన బోధకు ఆకర్షితులయ్యి ఎంతోమంది ప్రజలు వచ్చినప్పుడు ఆ ప్రజలను చూసి ఆయన కనికరపడ్డాడంట. ఎందుకు ఆయన కనికరపడ్డాడంటే, కాపరులు లేని గొర్రెలలా కృంగిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ యొక్క ప్రజలను చూసి ప్రభు కనికరపడ్డాడంట, జాలిపడ్డాడంట. చూడండి, దిక్కులేని వారి పట్ల ఆయన కృప, దయ, కనికరము, ప్రేమ ఆయన ఎప్పుడు చూపిస్తూనే ఉంటాడండి. అయితే ఆ యొక్క ప్రజలను చూసి జాలిపడ్డాడట. ఎందుకంటే ఎంతోమంది రోగాల్ని స్వస్థపరిచాడు. చూడండి, యేసయ్య 3.5 సంవత్సరాలు ఆయన సేవ చూస్తే లవ్ అండ్ కంపాషనేట్ మినిస్ట్రీ జీసస్ది. దేవునికి ఒక అధికారం ఉందని, లేకపోతే ప్రజల ఎదుట నేను ఏదో అద్భుతములు చేయాలని ఆయన చేయలేదు. కానీ ఆయన బోధిస్తున్నప్పుడు ఎంతోమంది ప్రజలు రోగాలతో, అనేకమైన వ్యాధులతో, కష్టాలలో వచ్చినప్పుడు వారి పరిస్థితిని చూసంట ఆయన కనికరపడి, జాలిపడి వారిని స్వస్థపరచడం జరిగిందండి. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని యొక్క సేవలో మనము కనికరము, ప్రేమతో మనము చేయగలగాలి. ప్రభు తన సేవ అంతటిని చూస్తే, ప్రతి జీవితంలో స్వస్థతలు చూస్తే ఆయన కనికరముతో చేసిన స్వస్థతలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. అందుకే ప్రభు యొక్క బోధలకు ఎంతోమంది ఆకర్షితులయ్యారు. ఆయన కనికరం ఎంతోమంది పొందుకున్నారు. ఆయన జాలిని కూడా పొందుకున్నారు, ఆయన కృపను కూడా పొందుకున్నారు. అందుకే హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయము 1-3 వచనాలు ఏమైనా వ్రాయబడి ఉందంటే, దేవుని ప్రజలు కాపరులుగా ఇశ్రాయేలీయులు ఉన్నారు. కానీ ఆ కాపరులంట దొంగల్లాగా, దోపిడీగాళ్ళలాగా ఉన్నారని దేవుడు చూసి, కాపరులు లేని గొర్రెలుగా ఉన్నారని ప్రభు వారి మీద కనికరపడి జాలిపడినట్లుగా చూస్తున్నాడండి. ఈరోజు అదే కనికరము, అదే జాలి దేవుడు మన పట్ల కూడా ప్రభు మనకు చూపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలో నిలిచి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆఖరి గొర్రె యొక్క లక్షణాన్ని మనం ధ్యానించుకుందాం. మనము సకల అడవి మృగములకు ఆహారముగా ఉన్న గొర్రెలమంట. అనగా
అన్ని రకాల మృగాలు ఈ గొర్రెను తినివేస్తున్నాయంట. కొన ప్రాణంతో ఉన్న గొర్రె ఆఖరికి ఏ స్థితిలో ఉందంటే నశించిపోయినటువంటి స్థితిలో ఉన్న గొర్రెలుగా ఉన్నది. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చిన అద్భుతమైన ప్రణాళికలలో ఒకటి. మరి లూకాసు వార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకు చాలా ఇష్టమైన వాక్యం అండి. చూడండి, ఆత్మీయంగా మనం ఎదుగుతున్నప్పుడు ఎన్నోసార్లు పడిపోతూ ఉంటాము, నశించిపోతూ ఉంటాం. కానీ నశించిపోయిన నిన్ను నన్ను వెతికి రక్షించే దేవుడు మన పక్షాన ఉన్నాడంటే ఎంత ధైర్యాన్ని ఇస్తుంది కదా ఆ వాక్యము. దాని యొక్క గొప్ప రుజువు ఏంటంటే, మరి యోహాను పత్రిక 3:16 ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట, అంతేకాకుండా తన కుమారుణ్ణి మనకి ప్రసాదించాడంట. ఆ కుమారుని ఎవరైతే నమ్ముతారో వారికి నాశనము కాకుండా శాశ్వత జీవితం ఇస్తానని ఆ వాక్యముల దేవుని యొక్క ఉద్దేశము చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. చూడండి, బైబిల్ అంతటిలో చూస్తే ప్రాణం అనదగిన వచనం ఇదే అని నేను చెప్పగలను. మన పాపాలు చాలాసార్లు దారి తొలగిపోతూ నశించిపోతున్న మన పట్ల అంట దేవుడు కనికరము చూపిస్తున్న దేవాది దేవునికే మహిమ కలిగిన గాక. ఈరోజు ఏదో మనం మంచివారమనా, లేకపోతే తన ప్రేమకు యోగ్యులమని కాదండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మాటల్లోనే కాదు, ఆయన క్రియల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ విధంగా అంటే, తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మరి ఇచ్చివేయటం ద్వారా ఒకేసారి ఎప్పటికీ కూడా ప్రభువు తన ప్రేమని వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమ అంట ఒక్క జాతికి పరిమితం కాదండి, సర్వ మానవాళికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ లోకానికి చనిపోవటానికి ఆయనకున్న కుమారులందరిలో ఒక్క కుమారుని ఇవ్వలేదండి, తన ఒక్కగానొక్క కుమారుని దేవుడు మనకు ప్రసాదించాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఆయన ప్రేమకు మితి లేదు, ఆయన ప్రేమకు దేనికి సాటి లేదు. ఇది సత్యము సత్యము సత్యము. దేవునికి మహిమ కలిగిన గాక. మూడవ అంశం ఏంటంటే, కాపరి పట్ల మనము చేయవలసినది ఏమిటి? కీర్తనల గ్రంథము 79:13 చూస్తే, అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదం, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురము చేసేదము. ఏమని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఏమనంటే, ప్రభువా, ఒకప్పుడు నేను ఎలాంటి గొర్రెనో నీ వాక్యము ద్వారా స్పష్టంగా మాట్లాడావు, నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను. అంతేకాకుండా ఇటువంటి స్థితిలో ఉన్న నన్ను నువ్వు బలపరిచావు, ఏర్పరచుకున్నావు, ప్రేమించి నా కొరకు ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి దిగి వచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైనా మనం చెల్లించగలుగుతున్నామా? అంతేకాకుండా ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టావు, వధించబడ్డావు, తిరిగి లేచావు, అంతేకాకుండా నా అవసరతలన్నిటిలో నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. అంతేకాకుండా బలహీనమైన గొర్రెగా ఉన్నప్పుడు నా కోసము నువ్వు యుక్త వయసులో ప్రాణాన్ని త్యాగము చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా రోగము కలిగిన గొర్రెగా ఉన్నప్పుడు స్వస్థపరుస్తూ ఉన్నావు, గాయపడిన గొర్రెగా ఉన్నప్పుడు గాయములు కడుతూ నన్ను బాగు చేస్తున్నావు, త్రోవ తప్పి ఎన్నో తప్పదిములు చేస్తున్నప్పుడు ఆ పాపములన్నిటి నీ మీద వేసుకొని యెషయా గ్రంథం 58 చూస్తే ఆయన యొక్క ప్రతి బాధ మన కళ్ళకు ముందుకు వస్తుందండి. ఈరోజు ఆయన త్యాగం చేయబట్టే ఈరోజు మన జీవితంలో ఒక రక్షణ కార్యం జరిగింది. ఆయన సన్నిధిలో నిలిచి భాగ్యాన్ని ఇచ్చింది. ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించగలుగుతున్నావా? అంతేకాకుండా తోలివేయబడిన గొర్రెగా ఉన్నప్పుడు ఆయన నిన్ను మరలా తోలుకుని వస్తున్నాడు, కృతజ్ఞత కలిగి మనం ఉంటున్నామా? అంతేకాకుండా కాపరులు నేను గొర్రెలుగా ఉంటున్నప్పుడు నీ మీద కనికరపడి జాలి పడుతున్న దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? అంతేకాకుండా నశించిపోయినటువంటి గొర్రెగా ఉన్నప్పుడు ఆయన వెతుకుతున్నాడంట, వెతికి ఆయన రక్షించి నీ జీవితంలో ఒక రక్షణ కార్యం చేసిన దేవాది దేవుని కృతజ్ఞతలు మనం చెల్లించాలి. అంతేకాకుండా యుగ యుగములు నీకు తోడుగా ఉంటానంటున్నాడు, మన కోసం బహుమానాన్ని సిద్ధపరుస్తున్నాడు. అంతేకాకుండా ఆయన నిన్ను నన్ను ఆయన రాజ్యములోనికి తీసుకువెళ్ళడానికి ఆయన అన్ని సిద్ధపరుస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం వ్యర్థమైపోకుండా
నువ్వు మళ్ళీ ఆ యొక్క పాపపు బంధకాల్లో పడకుండా, సాతాను చేతుల్లో కూరుకుపోకుండా తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఒక థ్యాంక్స్ గివింగ్ హార్ట్తోనే దేవుని సన్నిధిలో హృదయం మనము ఎప్పుడు కూడా మన జీవిత కాలం అంతా కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలండి. చివరి అంశం ఏంటంటే, ప్రభువు మనకి కాపరిగా లేకపోతే వచ్చే నష్టం ఏంటి? కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. చూడండి, ఎన్నోసార్లు తెలివి తక్కువ ప్రవర్తన వలన మనుషుల గట్ట విచారకరమైన అంతానికి తీసుకువెళ్తుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువ కలిగి దేవుడు అందుకే ప్రార్థించమని దేవుడు మనకు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తుల గట్ట కాపరి మరణమేనంట. ఎంత భయంకరమైన స్థితిలో చూడండి. అందుకే ప్రభువే మనకి కాపరిగా లేకపోతే మరణము నీకు కాపరిగా ఉంటుంది, పాతాళంలో సాతాను నీకు కాపరిగా ఉంటుంది. నీ జీవితాంతము యుగములు కూడా నువ్వు మరి బాధను అనుభవిస్తూ ఉంటావు. మరి అందుకే దేవుని నువ్వు ఎప్పుడైతే యేసయ్యని నువ్వు కాపరిగా ఉంచుకుంటావో యుగములు కూడా ఆయన నీకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడండి. అందుకే ఈ యొక్క గొప్ప కాపరి నిన్ను నన్ను కూడా ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వాన పత్రిక నువ్వు స్వీకరిస్తావో, అంగీకరిస్తావో, తిరస్కరిస్తావో మరి నీదే నిర్ణయము. ఈరోజు దేవుడు నిర్ణయం మన మీదే పెడుతున్నాడండి. నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో ఆహ్వాన పత్రిక, దేవుడు నిన్ను ఆయన రారాజుగా రానిన్నాడు. ఆయన ఆ యొక్క పెండ్లి విందులో నిన్ను తీసుకువెళ్ళి నిత్యము ఆయనతో సహవాసం చేసే బిడ్డలుగాను, దూతలంట ఎల్లవేళ దూతలతో, మరి పరిశుద్ధుడు 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 పొగడబడుతున్న దేవదూతలతో నీవు కూడా కలిసి దేవుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.